వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు గంజాయి స్మగ్లర్లను హాసన్పర్తి మరియు తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. వీరి నుండి పోలీసులు సుమారు 85 లక్షల విలువ గల 338 కేజీల గంజాయితో పాటు గంజాయిని తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితులు ఈ నెల 17వ తేదీన ఒడిశా రాష్ట్రం చితరకొండ మండలంకు చెందిన నలుగురు వద్ద 338 కిలోల గంజాయిని 96 ప్యాకెట్లుగా మార్చి ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ట్రాక్టర్ ట్రాలీ అడుగు భాగంలో రహస్యంగా ఒక డబ్బాను ఏర్పాటు చేసి అందులో గంజాయి ప్యాకెట్లను భద్రపరిచి వాటిని ట్రాక్టర్లో దారకొండ నుండి కామారెడ్డి జిల్లా బికనూరు మండలం వద్ద భద్రాచలం, ములుగు, హన్మకొండ, సిద్దిపేట మీదుగా చేరవేసే క్రమంలో పోలీసులకు అందిన సమాచారం మేరకు సాగర్ క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న ట్రాక్టర్ను పోలీసులు తనిఖీ చేయగా ట్రాలీ అడుగు భాగంలో రహస్యంగా ఏర్పాటు చేసిన డబ్బాలో గంజాయి ప్యాకెట్లను గుర్తించిన పోలీసులు అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడికి గంజాయి తీసుకురమ్మని చెప్పిన వ్యక్తితో పాటు గంజాయిని అందజేసిన వ్యక్తులు ఇరువురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈరోజు వరంగల్ పోలీస్ ద్వారా ఒక గాంజాయి ప్యాడ్లర్ గ్రూప్కి పట్టుకోవడం జరిగింది. ఈ మెయిన్ అక్యూజ్డ్ A1 మనకు సీతారామరాజు అంటే ఏపీ వాళ్ళు ఒరిస్సా నుంచి తీసుకున్న ఈ మన ఏరియా నుంచి క్రాస్ చేసి వేరే స్టేట్కి వెళ్ళేవాళ్ళు. మధ్యలో ఇది వెహికల్ చెకింగ్ ప్రాసెస్లో పట్టుకోవడం జరిగింది. ఇది పెద్ద క్యాచ్ ఉంది. 338 kg వర్త్ అరౌండ్ 84 lakhs వర్త్ గాంజా సీజ్ చేయడం జరిగింది. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా ఈ సోర్స్ ఒరిస్సా ఉంది, డెస్టినేషన్ బహుశా వేరే స్టేట్ ఉండొచ్చు. అది మనము వెరిఫై చేస్తున్నాము. మీ మాధ్యమంతో అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరికి ఈ ట్రాన్స్పోర్టేషన్ గురించి లేకపోతే కన్జంప్షన్ గురించి గాంజాయి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి. స్పెసిఫిక్ టీమ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. నిన్న మొన్న కూడా ఆల్మోస్ట్ 250 kg గాంజా లాస్ట్ మంత్ కూడా పట్టుకోవడం జరిగింది. సో మన టీం చాలా మంచి పని చేస్తుంది. మీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్తో మన పర్ఫార్మెన్స్ మనకు ఎక్కువ ఈ విధంగా పట్టుకోవడానికి అవకాశం వస్తుంది. అదేవిధంగా ఎక్కడ కూడా కన్జంప్షన్స్ ఉంటే కన్జ్యూమ్ చేసేవాళ్ళు మనసుకి డీ అడిక్షన్ గురించి మనం ఫోకస్ చేస్తున్నాము. డీ అడిక్షన్ సెంటర్స్ మీద కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. సో ఒకటే పట్టుకోవడానికి లేదు, మనము వేరే వైపు కూడా ఎవరు కన్జ్యూమర్ ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఈ అలవాటు లేకుండా పూర్తిగా వాళ్ళు తీసుకురావాలి వాళ్ళ అలవాట్లో, ఆ గురించి కూడా మనం ఫోకస్ చేస్తున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆఫీసర్స్ హియర్ టు టేక్ దిస్ డీ అడిక్షన్ ప్రాసెస్ కూడా సీరియస్లీ. అదేవిధంగా ఎక్కడ కూడా మాకు ఇన్ఫర్మేషన్ చిన్న అమౌంట్ ఉంటే పెద్ద అమౌంట్ ఉంటే మాకు షేర్ చేయండి. ఒక కామన్ నంబర్ కూడా మీ అందరితో షేర్ చేయడం జరిగింది. ఆ నంబర్ మీద మనకు గాంజాయి గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వీ విల్ టేక్ టఫ్ యాక్షన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం ఏసీపీ సైదులు, కాజీపేట ఏసీపీ తిరుమల్, తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం ఇన్స్పెక్టర్ సురేష్, హాసన్పర్తి ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్ఐ దేవేందర్ రెడ్డి, రవితో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.